జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. హనుమంతుని త్రికరణ శుద్ధిగా సేవించి వారి జన్మ ధన్యమగుట ఒక చక్కని ఉదాహరణ తులసీదాస్ జీవితం. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వాణ్ణి మూలా నక్షత్ర జాతకుడు, నష్టజాతకుడని కుటుంబానికి అరిష్టమని తండ్రి వదిలేశాడు. చేరదీసిన దాది కూడా చిన్నతనంలోనే చనిపోవడంతో అతడిని దగ్గరికి తీయటానికి అందరూ వెరచేవారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు భగవద్ అనుగ్రహంతో పెరిగాడు. వివాహం కూడా అయ్యింది. అనవతర భార్యాలోలుడుగా ఉన్న తులసీదాసు భావమరిది వచ్చి తన సోదరిని పంపమన్నా పంపలేదు. తులసీదాసు ఇంటలేని క్షణంలో తన భార్యను పుట్టింటి వారు తీసుకుని వెళ్ళారు. ఇంటికి వచ్చి జరిగింది గుర్తించాడు. ఆలోచనలో పడ్డాడు. జోరున వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి అవుతోంది. యమునా నది బాగా పొంగి ఉన్నది. కామాంధకారంలో మిగిలినవేవీ తెలియలేదు. యమునలో దూకి అవతల ఒడ్డు చేరి అత్తవారింటికి వెళ్ళాడు. తలుపులు వేసి ఉన్నాయి. దొడ్డిదోవన గోడపైనున్న పాముని త్రాడని పట్టుకుని ఎక్కి ఇంటిలోకి ప్రవేశించి భార్యను లేపాడు. ఆమె ముందు చాలా ఆశ్చర్యపడింది, ఆందోళన పడింది. ఈ పాడు దేహంపై ఉంచిన మనసు రామునిపై ఉంచిన కావలసిందేముంది అంది. అంతే. తులసీదాసు మోహాంధకారం తొలగిపోయింది. ప్రియురాలా, నీ వాక్యము సత్యము అని చెప్పి వెళ్ళిపోయాడు. కాశీ చేరి తనకు రామభక్తి ప్రసాదించమని విశ్వనాథుని ప్రార్థించాడు. విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడు. నిత్యం రామాయణ శ్రవణం చేయమన్నాడు. ఆ రోజుల్లో శౌచానికి బయటికి వెళ్ళి వచ్చి పాత్రలో మిగిలిన జలము ఒక రేగి చెట్టు మొదట పోస్తుండేవాడు. ఆ చెట్టుకు ఒక పురాణ ప్రేతం ఆశ్రయించింది. ఆ పవిత్ర జలము దానికి సుఖప్రదమైంది. నీకేమి కావాలో కోరుకో అంది. శ్రీరామచంద్ర ప్రభు దర్శనం కావాలి అన్నాడు తులసీదాసు. నేను దర్శనం చేయింపజాలను, ఉపాయం చెప్తాను. నీవు నిత్యం రామాయణం శ్రవణం చేసే చోట పూర్తిగా వెనుక భాగాన ఒక దీన దుఃఖిత వేషంలో కుష్టివ్యాధిగ్రస్తుడు ఒకడు కూర్చుని ఉంటాడు. అందరికంటే ముందుగా వస్తాడు, చివరిదాకా ఉంటాడు. అతడెవరో కాదు, మహావీరుడు హనుమంతుడు. అతడే రామదర్శనం చేయించగలవాడు అన్నది ఆ భూతం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అన్నమాట సార్థకంగా ప్రతి రామాయణ కథా శ్రవణాన ఏదో ఒక రూపంలో హనుమంతుడు చేరుతూనే ఉంటాడు. అలాగే కుష్టువాని రూపంలో వచ్చిన హనుమంతుని తులసీదాసు గుర్తించారు. శ్రవణమయ్యాక అతని వెనుకనే పోనారంభించాడు. ఘోరారణ్యంలోకి పోయే అతని వెనకే పోనారంభించాడు. ఏకాంతమున అది గమనించి పాదాలపై పడి గట్టిగా పట్టుకున్నాడు. వదులు వదులు అన్నా వదలలేదు. నమ్రుడై హనుమంతుని స్థుతి చేశాడు. హనుమంతుడు ప్రసన్నుడై నిజ రూపము దాల్చి నీ కోరిక ఏమి అన్నాడు. నేను శ్రీరామ దర్శనం కోరుతున్నానన్నాడు తులసీదాసు. హనుమంతుడు తన దక్షిణ బాహువునెత్తి చూపుచూ పద, చిత్రకూటంలో రామచంద్ర ప్రభుని దర్శనం అవుతుంది అన్నాడు. వామహస్తమును తన హృదయముపై నుంచుకుని మేము నీకు దర్శనము చేయిస్తాము అన్నాడు. ఆ దివ్యమూర్తిని చూసి, స్వామి, ఇదే రూపంలో నీవు భక్తులను అనుగ్రహిస్తూ ఇక్కడ నిలవవలసిందన్నాడు తులసీదాసు. తథాస్తు అన్నాడు హనుమంతుడు. స్వయం వ్యక్తమూర్తిగా అక్కడ నిలిచాడు. తులసీదాసు తపశ్శక్తికి ప్రతిరూపంగా నిలిచిన స్వామియే సంకటమోచన హనుమంతుడుగా చెప్పబడతాడు. కాశీ వెళ్ళిన వారందరూ నగరానికి దక్షిణాన హిందూ విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఆ దేవాలయానికి వెళ్ళి హనుమంతుని దర్శించి వస్తారు. తాను చెప్పినట్లే తులసీదాసుకు హనుమంతుడు రామదర్శనం చేయించాడు. హనుమదనుగ్రహం వలన తులసీదాసు శక్తి ప్రకటమై విఖ్యాతమయ్యింది. తులసీదాసు కోరికపై బ్రాహ్మణ బాలునొకని బతికించుటకై యముని సైతము హనుమంతుడు తిరస్కరించి ప్రాణములు సాధించాడు. తనను నమ్మిన భక్తుల ఎడల స్వామి అనుగ్రహం అటువంటిది. తులసీదాసు ప్రతిభ విని ఒకప్పుడు ఢిల్లీ పాదుషా తులసీదాసుకై ప్రతినిధిని పంపాడు. తనకు ఆ పాదుషాతో పని ఏమని తలచి కూడా అతడే బయలుదేరి వస్తే త్రోవలో అనేక హింసలు జరుగుతాయని శంకించి తానే వెళ్ళాడు. నీ శక్తులు చూపవలసిందని పాదుషా పట్టుబట్టాడు. అట్టి ప్రదర్శన అంగీకరించకపోవటంతో వీనిని కారాగారంలో పడవేయండి, వీనిని దేవుడు ఏం చేస్తాడో చూద్దాము అన్నాడు. కారాగారంలో పడవేశారు. తనకు పవనతనయుడే దిక్కని తులసీదాసు స్తోత్రం చేశాడు. హనుమంతుడు పాదుషాపై కోపం వహించాడు. అంతే. ఢిల్లీ నగరంపై కోట్ల కొలది కోతులు దండెత్తాయి. ఇంటింటా ప్రవేశించాయి. ఎక్కడ చూసినా వానరాలే. ఎర్రకోటలో పాదుషా ఖజానాలో కూడా జొరబడ్డాయి. అచ్చటి స్త్రీలను చుట్టుముట్టి వారి వస్త్రాలను చించివేస్తూ వివస్త్రాలను చేస్తుంటే వారు హాహాకారాలు మిన్నుముట్టాయి. వానర విజృంభణ భరింపరానిదైంది.
పాదుషా తన మంత్రులతో ఆలోచించాడు. ఒక వృద్ధ సచివుడు అందుకు కారణము హనుమద్భక్తుని ఖైదు చేయటమే అని చెప్పాడు. వెంటనే పాదుషా కారాగారానికి వెళ్ళి తులసీదాసు పాదాలపై పడి క్షమాపణ చెప్పుకొనడం వల్ల హనుమత్ ప్రభు శాంతించాడు. వానరములు క్షణాల్లో తొలగిపోయి ఢిల్లీ నగరానికి శాంతి చేకూరింది. కాశీలో భైరవనాథుడని ప్రసిద్ధ శివభక్తుడున్నాడు. శివానుగ్రహం వల్ల గొప్ప శక్తులు పొందినవాడతడు. ఆ బాలగోపాలము అతని మస్తకులే అతన్ని సేవించుకుంటూ ఉండేవారు. హనుమద్ రామచంద్రుల సేవయే సర్వస్వముగా భావించిన తులసీదాసు ఇతరుల సేవ ఎరుగడు. తనను తులసీదాసు సేవింపకుండటం భైరవనాథునికి కోపం కలిగించింది. తన శక్తి ఏమిటో తులసీదాసుకు తెలియచేయాలనుకున్నాడు. ఆ కోపంతో తులసీదాసు బాహువులయందు మహాపీడ కలిగించాడు. ఆ విపరీతమైన బాధలో దేహాంతస్థిత అనిపించింది. అనేక విధాల వైద్య చికిత్సలు జరిగాయి, కానీ ప్రయోజనం శూన్యం. అప్పుడు తనకు రక్షకుడైన హనుమంతుని గురించి చేసినదే ఈ హనుమాన్ బాహుక్ అని పేరు గల స్తోత్రం. వెంటనే భైరవనాథుని ప్రయోగం వలన ఏర్పడిన బాహుబీడ మటుమాయమైంది. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా వలె ఇది కూడా చాలా శక్తి కలది. దీనిని గూర్చి రచ్యో కవిత్వ దగ్గర అతిబాహుత చౌ అలీసతాసు ప్రభావ ప్రత్యక్ష అతిబలవం అంభినదీన. హనుమాన్ బాహుకునందు 40 కవితలున్నవి. వాని ప్రభావం నేటికినీ కానవచ్చుచున్నది. హనుమ మందిరమునకేకి పవిత్ర చిత్తమున మండల కాలము దీన్నెవరు పఠింతురో వారి యొక్క సమస్త ప్రేత బాధలు, సర్వ విధములైన శారీరక మానసిక పీడలు శ్రీ హనుమంతుడు తొలగించును అని చెప్పబడినది. కావున ఏ విధమైన కష్టములున్న వారైనను దీనిని పఠించి హనుమద్ అనుగ్రహమునకు పాత్రులై పీడా విమోచనము పొందవచ్చును. అలాగే ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కూడా సమకూరును. ఈ హనుమాన్ బాహుకు చక్కగా మన హనుమాన్ చాలీసా ఎలాగైతే పఠిస్తున్నామో ఇది కూడా అలాగే చక్కగా పఠించుకోవడానికి వీలుగా 40 కవితల్లో రాయబడి ఉంది. మీరందరూ కూడా చక్కగా పఠిస్తారని, లాభాలు పొందుతారని ఆశిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.